ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి తను క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఆమె తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎంపీగా పోటీ చేస్తారని చెప్తున్నారు. పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం కాదు కానీ డిపాజిట్ వస్తే గొప్ప విషయం. ఆ అమ్మాయి పోటీ పడబోయేది 100 ఓట్లతోటి, అంతేగాని మిగతా ఓట్లు కాదు. ఆ అమ్మాయిని చూసి వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేసే రోజులు పోయింది. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, ఆ అమ్మాయి నేపథ్యం ఏంటి ప్రజలకు బాగా తెలుసు. ఆ అమ్మాయి వైఎస్ రెడ్డి కూతురు అయినంత మాత్రాన నెత్తిని పెట్టుకునేసి నిన్నటిదాకా ఆ అమ్మాయి నేను పిల్లను కాదు ఆడపిల్లని, తెలంగాణ బిడ్డని, తెలంగాణలో ఉన్నాను, మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ నిద్రపోను, కాంగ్రెస్ డామ్ డోమ్ తోలు తీస్తానని ఉపన్యాసాలు చెప్పి ఇక్కడ పొమ్మంటే ఇక్కడ మూట కట్టేసుకుని అక్కడికి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది. ఏ కాంగ్రెస్ని నేను తిట్టిందో, ఏ కాంగ్రెస్ని అయితే మా నాన్నని దోషిగా పెట్టిందని అందో, ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఎలా మిత్రులైంది? ఇప్పుడు మీ నాన్నని దోషిగా పెట్టిన కాంగ్రెస్ నీకు మిత్రత్వం అయిందా? సో తండ్రికి ద్రోహం చేసే ఒక దౌర్భాగ్యం కూతురుగా తప్పితే ప్రజలు ఆవిడ్ని ఎవరు చూడలేదు. అన్నయ్య అంటే అన్నయ్యతోటి నీ చరిత్రను తెలుసు. అన్నయ్యని జైల్లో పెట్టినప్పుడు నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నీ మూడు సోనియా దగ్గర కూర్చొని నన్ను సీఎం చేయండి, నేను కాపాడుతాను పార్టీ నన్ను అడగటము, ఆవిడ నీ ఆ ధైర్యం నీ మీద నమ్మకం లేక నేను పక్కన పెట్టేట్టు అందరికీ తెలుసు, అందరి ప్రజలకు ఓపెన్గా తెలుసు. నీ మొగుడు ఆయన సీఎం అయినాక, జగన్ సీఎం అయినాక నీ కొడుకు 6 ఫైళ్ళు సీఎం టేబుల్కి పంపిస్తే ఈ చేయటానికి నేను సీఎం అవ్వలేదు, ఇవన్నీ నేను చేయను, పక్కన పెట్టేటంటే నువ్వు అలిగి వెళ్ళిపోయింది ప్రజలకు తెలుసు. సో నీ స్వార్థం కోసం నువ్వేదో నేను రాజశేఖర రెడ్డి కూతుర్ని మా అన్నయ్య అయ్యాడు కానీ నాన్న ఇవ్వడంటే ప్రజలంతా ఎవరు చంద్రబాబు జగన్ని ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుకు అన్నంత మాత్రం చేయాలి. అలా అయితే మొదటిసారి చేసేవారు, 2014లో చేసేవారు. 10 ఏళ్ళు తిరగనిచ్చారు. 10 ఏళ్ళు తిరగనిచ్చి అతని సామర్థ్యం ఏంటి, శక్తి ఏంటి, అతని ఏంటి పరీక్షించింది ప్రజలు. పరీక్షించే రెండోసారి ఈ చంద్రబాబు దరిద్రాన్ని తప్పించుకోవడానికి అతను గెలిపించారు. కానీ నిన్న షర్మిల కొన్ని కామెంట్ చేశారు. జగనన్న ఇప్పుడు మారిపోయారు, ఆయన సీఎం అయిన తర్వాత వేరే వ్యక్తిగా ఉన్నారు, నా కుటుంబంలో చిచ్చు పెట్టింది జగన్, నా కుటుంబాన్ని నాశనం చేసింది జగన్ అని చెప్పేసి వైఎస్ షర్మిల కామెంట్ ఎట్లా చేశారు? అలాగే హంతకుల్ని పక్కన పెట్టి హంతకులకి టికెట్ ఇచ్చారని చెప్తున్నారు ఆమె. నీ కుటుంబం యొక్క సమస్య నీ ఇంట్లో తెలుసుకో. నీ ఇంట్లో చిచ్చులు ఉన్నాయో, రొచ్చులు ఉన్నాయో, బొచ్చులు ఉన్నాయో, నువ్వు నీ ఇంట్లో నీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకుని ఇంకా ముఖ్యమైన పెద్దలు ఎవరున్నాడో కుటుంబ పెద్దలు పిలిపించుకొని కూర్చొని మాట్లాడు. ప్రజలకేం సంబంధం నీ కుటుంబ ఇష్యూ? నీకు నీ అన్నయ్య గొడవలు ఉంటే తెలుసుకో ఇంట్లో పెద్దలతోటి, నీకు అన్నయ్యకి ఆస్తులు గొడవ ఉంటే కోర్టులో కేసు వేసుకో, సాక్షిలో నీకు వాటర్ రావాల్సి ఉంటే కోర్టులో కేసు వేసుకో. ప్రజలకేం సంబంధం? ప్రజలు ఎందుకు లాగుతావు? ఆయన కుటుంబాన్ని, ఆయన చనిపోయిన మా పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వీధుల్లోకి బజార్లోకి ఎందుకు లాగుతావు? సిగ్గు శర ఉండద్దు, బుద్ధి జ్ఞానం ఉండద్దు. మనిషివే పశువు అని చదువుకున్నదాన్ని కదా కుటుంబ వ్యవహారాన్ని రోడ్డు మీద తీసుకొస్తావా? నీలో ఉంటే గొడవ ఉంటే తెలుసుకో, అది నీ కుటుంబ పెద్దలు కూర్చోబెట్టుకో, మాట్లాడుకో, మీటింగ్ చేసుకో. బజార్కి తీస్తాందుకు బజార్ నేను తీర్పు చెప్పాలా నీ కుటుంబం నేపథ్యానికి? నీకు అన్నయ్యకి ఎందుకు తేడా వచ్చిందో కూర్చోండి, మాట్లాడుకోండి, పెద్దలు కూర్చోబెట్టుకోండి, మాట్లాడుకోండి, సమర్థించుకోండి, సమన్వయం తెచ్చుకోండి. అదే ప్రజలకే సంబంధం, బజార్కి తెచ్చేందుకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన కుటుంబం ఇంత బజార్లోకి పడాలా? దానికే నువ్వు ఆయన కడుపును పుట్టింది, ఆయన పరువు తీయటానికి. సిగ్గు శర ఉండాలి ఆ పిల్లకి, ఆ మాటలు మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు ఇవాళ ఏదో నిన్నదాకా మా నాన్నే ఎఫ్ఐఆర్లో చేర్చి దోషిగా పెట్టింది కాంగ్రెస్ తిట్టిందని ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్లో చేరి వాళ్ళ ఓట్లు అడుగుతావు? నువ్వు ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? ప్రజలు ఎన్ని గుర్తించరు, ప్రజలు ఏమో గుర్తుండదు అనుకుంటున్నావా? నువ్వేం అంత చారిస్మా అనుకుంటున్నావా? మొగాడికి ఆడవేషం వేసినట్టు ఉంటావు. నువ్వేం పెద్ద చారిస్మాటిక్ లీడర్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలియదు. నేను ప్రజలు ఏమో నెత్తిన పెట్టుకుంటారని నువ్వు అనుకుంటే ఎట్లా? భ్రమ అది. ఆ అమ్మాయికి 100 ఓట్లతో పోటీ పడాలి తప్పితే ఆ అమ్మాయికి ఓట్లు వేసేవాడు ఉండడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేమించేవాడు ఎవడు? వైఎస్ రెడ్డిని గౌరవించేవాడు ఎవడు కూడా ఆ పిల్లని మా అభిమాన నాయకుడికి ద్రోహం చేస్తుంది, మా అభిమాన నాయకుడి పేరును బజార్ను పెడుతుంది, పేరు రిపేర్ చేస్తుంది అని అనుకుంటా తప్పితే ఆ అమ్మ తగిన కూతురు అని ఎవరు అనుకోరు కూడా. ఈ అమ్మాయి ఆయన కడుపులో పుట్టిన చెడబుట్టిన కూతురు. ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతున్న వేళ
అంటే ఫలితాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, మీ యొక్క అనాలిసిస్ ఏంటి దీని మీద? ఏపీలో ఖచ్చితంగా సగం బలం వైఎస్ఆర్సీపీ జగన్ది సగం బలం అయితే ఈ అనైతికమైన అప్రాచ్యమైన ఈ అపవిత్రమైన ఈ కలయిక వీళ్ళ యొక్క బలహీనత, వీళ్ళ యొక్క లోట్లు, వీళ్ళ యొక్క ఈ లోపభూయిష్టమైన ఈ కలయిక సగం బలం అతనికి. సో ఖచ్చితంగా ఈ జగన్ అనేవాడు గెలవటం ఖాయం. 151 కాకపోయినా నా లెక్కలో 125 నుంచి 130 సీట్లు ఖచ్చితంగా అతను గెలిచే నేపథ్యంలో